మీడియాలో ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఎందుకు వస్తున్నాయి అనే పైన మనం డిస్కస్ చేద్దాం. హేమకుమార్ గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. హేమకుమార్ గారు, అసలు సోషల్ మీడియాలో అసలు వార్తల కన్నా కూడా నకిలీ వార్తలే బాగా ఎక్కువగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దీని మీద ఉక్కుపాదం మోపినప్పటికీ కూడా ఎందుకు ఇంకా ఈ ఫేక్ ప్రచారాలు విస్తృతంగా అవుతున్నాయి? దీనికి కారణం ఏంటంటారు? ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న సభ్యులకు ప్రైమ్ లైన్ వీక్షకులకు కూడా శుభోదయం తెలియజేస్తున్నాం. మేడం ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే మేము చేసే పనులు చూసి ఓర్వలేక అక్కసుతో మనకు 5 ఏళ్ళు 151 సీటు ఇచ్చి రాష్ట్ర ప్రజలు మనకెంతో ఉన్నతమైన ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పారు. అలాంటి సమయంలో కూడా దాన్ని మనము ఏమీ చేయలేకపోయాము, మన చేతిలో పదవి ఇదుండి కూడా ఏం చేయలేకపోయామని అక్కసుతో మాట్లాడుతున్న మాటలే తప్పితే వీళ్ళు చూసి ఓరవలేకపోతున్నాం మేడం. ఈ రోజు డెవలప్మెంట్, రాష్ట్రం ఎట్లా డెవలప్మెంట్ ఉంటే మేడం ఈ రోజు ప్రతి ఒక్క విషయం, స్కూల్స్ చూడండి, వృద్ధులకు పింఛన్లు కానివ్వండి, మేము ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో ఏకపక్షంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేటివ్ తీసుకుని రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ విధంగా ఈ రోజు తుఫాన్ పడుతుంటే తుఫాను కూడా ఎంత దుబాయ్ లో ఉన్న ముఖ్యమంత్రి గారు అప్పటికప్పుడు ఫోన్ చేసి సమాచారం ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది రాష్ట్ర పరిస్థితి తెలియజేసుకుంటారు. గతంలో ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా పరదాలు కట్టుకొని ఎక్కడన్నా విసిటున్నా కూడా పరదాలు కట్టుకొని తిరుగుతున్నారు తప్పితే ఏ రోజైనా ప్రజల పక్షాన ఆలోచించిన దాఖలాలు లేవు. నేనైతే ఎక్కడ చూడలేదు. స్వలాభం కోసం పనిచేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక వైసీపీ పార్టీ తప్పితే. అదే విధంగా ఈ రోజు ఏ లాభం ఆశించకుండా చేస్తున్న ప్రభుత్వం ఏదంటే కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ రోజు ఎక్కడైనా ప్రజలకి అమరావతి ఎంతవరకు డెవలప్ అయింది, పోలవరం ఎంతవరకు డెవలప్ అయింది, గతంలో వాళ్ళలాగా కాకుండా మేము చేస్తున్న పనులు ఎప్పటికప్పుడు వీక్షించేలాగా ప్రజల్లో కూడా మీడియా మిత్రులు కూడా చాలా వరకు దాన్ని ఫోకస్ చేసి చూపిస్తున్నారు. ఎందుకంటే నిజం ఏదైతే ఉందో నిజాన్ని చూపిస్తున్నారు. దీన్ని చూసి ఓర్వలేని ఈ వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా ఇకనైనా మారి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, వైజాగ్ కి గూగుల్ కంపెనీ వస్తుంది, ఇన్ని కంపెనీలు వస్తున్నాయంటే వైజాగ్ లో ఆల్మోస్ట్ ఐటీ హబ్ లాగా తయారవుతుంది. రాబోయే వెరీ సూన్ మేడం, ఇంకా ఉన్నది మనకు 3.5 సంవత్సరం అయినా కూడా మేము 3.5 సంవత్సరమా కాకుండా 3.5 సంవత్సరమే తక్కువ వ్యవధి ఉన్నట్టుగా మేము ఫీల్ అయ్యి ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పడుతున్న పాటలు దీన్ని చూసి ఓర్వలేని ఈ వైసీపీ మిత్రులు. గతంలో మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వార్తల్ని సమర్థిస్తున్నారంటే ఆ రప్ప ఉంటే వాళ్ళని సమర్థిస్తారు. ఇంకో వ్యక్తులు అన్యాయంగా అక్రమంగా మాట్లాడే వ్యక్తులు ఇప్పుడు ఏదో కొత్తగా డిజిటల్ బుక్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని పేర్లు నోట్ చేసుకుంటున్నాము డిజిటల్ బుక్ లో అనేసి అనడము. మేడం ఏదన్నా మాట్లాడాలంటే రాష్ట్ర ప్రజలు మీ కనీసం మీ కాన్స్టిట్యున్సీ కోసమైనా సరే మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా. ఇది కూడా లేకపోతే మీరు ఏ విధంగా అసలు ప్రజాపాలన క్షేత్రంలో నాకు అర్థం కావట్లేదు. మీ ప్రజాక్షేత్రంలో ఎలా ఉంటారు, అసలు ఎమ్మెల్యేగా కూడా మీకు ఉండాలని ఉందా లేదా అనేది కూడా అర్థం కావట్లేదు. అలాంటప్పుడు మేము చేసే పనులని మీరు ఏదన్నా మాట్లాడేటంటే హక్కు మీకు కావాలనుకుని మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా అసెంబ్లీకి రండి, నిలదీయండి. ఎక్కడెక్కడ తప్పుడుందో మీకు సమాధానం అసెంబ్లీ ద్వారానే ఇస్తాం. అసెంబ్లీ ద్వారా ఇస్తున్నాం. మేము ప్రజలకి ఆల్మోస్ట్ ఖచ్చితంగా ప్రజలకు ఏ విధంగా జరుగుతున్న అభివృద్ధి అయితే మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది. అదే విధంగా మేము చేస్తున్న మీకు ఇంకా క్లారిటీ కావాలంటే మీ డిజిటల్ బుక్లు ఇంకొక బుక్లు అవన్నీ పక్కన పెట్టిన ఆ రోజు ఏదో లోకేష్ గారు అన్నారు రెడ్ బుక్ అనేసి, అంటే ఆ రోజు మీరు చేసిన తప్పులు అలాంటివి అన్యాయాలు అక్రమాలు ఏ విధాలుగా చేశారో ప్రతి కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బంది ఏ విధంగా పెట్టారో అనే దాని మీద మాట్లాడే తప్పితే మేడం వైసీపీ కూడా చాలా కొంతమంది వరకు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బలవంతంగా ప్రోద్బలం చేస్తేనే కొన్ని విషయాలు మాట్లాడారు తప్పితే వాళ్ళ మనసులో నుంచి మాట్లాడిన విషయాలు కాదనేసి నాకు చాలా మంది చెప్పారు. వైసీపీ నాయకులు చాలా మంది చెప్పారు నాకు ఈ విధంగా మాకు బలవంతంగా ఈ టాస్క్ ఇచ్చి ఈ టార్గెట్ ఇచ్చి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారంటే వెంటనే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు బయట పంపించే పేర్ని నాని కానీ అంబటి రాంబాబు కానీ ఇలాంటి వాళ్ళని బయటికి పంపించి మాట్లాడమని చెప్పే విధంగా వాళ్ళు సూచనలు ఇచ్చారు. ఈ రోజు మేము మాట్లాడుతున్నా కూడా సరే ఈ రోజు మీడియా మిత్రులు మమ్మల్ని పిలిచి ఈ రోజు డిబేట్ పిలిచి మేము మాట్లాడాల్సి వస్తే ఏం చెప్తున్నారంటే ఎటువంటి పరిస్థితుల్లో అన్పార్లమెంటరీ కానీ ఇంకొకటి కానీ మాట్లాడే ప్రసక్తి అయితే ఉండకూడదు. మీరు ఏమైనా ఉంటే పాలసీల మీద మాట్లాడండి, మన డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో ప్రజలకు తెలియజేసే విధంగా మాట్లాడండి అనే సూచనలు ఇస్తున్నారే తప్పితే ఖచ్చితంగా దీన్ని మాకు ప్రభుత్వం కూడా ప్రోత్సహించట్లేదు. గత ప్రభుత్వంలో నాయకుల్ని కార్యకర్తల్ని ఎమ్మెల్యేని మినిస్టర్ని ఏ విధంగా ప్రోత్సహించారో ఈ రోజు కనీసం కార్యకర్తలకు కూడా ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు.
మనం చేసే పాలన ప్రజలకి అనుకూలంగా ప్రజలకి ఉపయోగకరంగా ఉండాలి తప్పితే వాళ్ళగా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అనే ఇన్స్ట్రక్షన్స్ అయితే మాకు ఉంటుంది. మేము ఈ రోజు కూడా చెప్తున్నాము, ఖచ్చితంగా దయచేసి ఇకనైనా మారి ప్రజలకి ఏ విధంగా మనం డెవలప్మెంట్ చేయాలి. ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నాం. ఈ రోజు ఒక అమరావతి ఉంది. మీరు ఏదో గతంలో 3 రాజధానులు ఇంకోటి అనేసి అన్నారు. ఎక్కడ మీ ప్యాలెస్ కట్టే సరిపోయింది తప్పితే పాలన కోసం ఎక్కడ ప్యాలెస్ ఒక ఇది కూడా కట్టలేదు. అలాంటప్పుడు ఈ రోజు మేము ఖచ్చితంగా పిలుస్తున్నాం, మేము ఆహ్వానిస్తున్నాం. దయచేసి పోరాటాలు వద్దు, సామరస్యంగా మనం మాట్లాడుకోవాలి. ప్రజాక్షేత్రంలో మీ వల్ల అయినంత మీకు ఇవ్వాల్సిన సూచనలు మీరు ఇచ్చే ప్రజలకు ఏ విధంగా మనం ముందుకెళ్లాలా, ఏ విధంగా అభివృద్ధి చెందాలా. ఈ రాష్ట్రం పిల్లలకి చదువుకున్న పిల్లలకి అభివృద్ధి లేకుండా గత 5 ఏళ్ళు బయట పక్క రాష్ట్రంలో చదువుకోవడానికి వెళ్ళేది, పక్క రాష్ట్రంలో ఉద్యోగాలకి. ఇప్పుడైతే మాత్రం ఐటీ హబ్ అయితే కూడా చాలా వరకు పక్క రాష్ట్రంలో కూడా చాలా ఇబ్బందిగా ఉంది. లేఆఫ్ చాలా వరకు చెప్తుంది. కానీ చదువుకున్న యువత ఎక్కడికి వెళ్ళాలి, ఏం పని చేయాలా, దానికి తగ్గ నిదర్శనమే ఈ రోజు రాష్ట్రంలో రాబోయే ఐటీ హబ్బులు కానీ పరిశ్రమలు కానీ ఎన్నెన్ని రాబోతున్నాయో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకొక 2 సంవత్సరాల్లోనే ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు ఎస్టాబ్లిష్ అయ్యి రాష్ట్ర యువతకి చదువుకున్న యువత బయటికి పోవాల్సిన అవసరం లేని పరిస్థితుల్లో ఈ రోజు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దీనికి నేను ఉదయ మీడియా ముఖంగా నేను ఒకటి అడుగుతున్నాను, దయచేసి మనం ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధి చేస్తామనే దాని మీద ఆలోచించండి. మేము రఫారప్పను వేసేస్తాము, తోసేస్తాము, ఇలాంటి కక్ష సాధింపులు వద్దు. మేము ఎక్కడ కక్ష సాధింపులు మాకు అవసరం లేదు. మా కక్ష సాధింపులు కాదు, చట్టం పని చట్టం చేసుకుంటోంది, మా పని మేము చేస్తున్నాము అంతే తప్పితే ఈ రోజు తిరుపతిలో కూడా సరే మేడం ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎక్కడెక్కడో వాళ్ళకి అవసరం లేని రోడ్లు, అంటే వాళ్ళ పొలాలు ఉన్నాయో వాళ్ళ ఆస్తులు ఉన్నాయో తెలియదు, కానీ అలాంటి చోట రోడ్డు ఈ రోజు ఎమ్మెల్యే గారు ఆనంద్ శ్రీనివాస్ గారు చొరవ తీసుకొని సీసీ రోడ్లు ప్రతి ఒక్కటి తిరుపతిలో ఎంత ఖచ్చితంగా. రైట్, మనతో పాటు ఆర్య అజయ్ కుమార్ గారు వైసీపీ నాయకులు సత్యవేడ్ నుంచి, అలాగే విజయ్ కుమార్ టీడీపీ అధికార ప్రతినిధి, హర్షవర్ధన్ గారు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అయ్యారు. నమస్తే అండి అజయ్ గారు. నమస్తే విజయ్ గారు అండ్ హర్షవర్ధన్ గారు. నమస్తే అండి. రైట్, అజయ్ గారు, ఏంటి ఎప్పుడో 2023లో ఎక్కడో జరిగింది, అరకులో జరిగిందని చెప్పి తీసుకొచ్చి ఆ వీడియోను మళ్ళీ చూపించారు. ఓకే, మీరు ఆ వీడియోను అంతకుముందు చూపించారు 2023లో జరిగిందని చెప్పి. ఆ వీడియో పైన ఏంటి, ఆ వార్త నిజమేనా కాదా, ఫేకా ఏంటి అనే విషయాలపైన కూడా లోకేష్ అంతకు